ఈ మూవీలో మొత్తం తెలంగాణ యాక్సెంట్‌లా అనిపిస్తుంది. మీరు కష్టపడ్డారా అబౌట్ దట్ యాక్సెంట్ కరెక్ట్‌గా రావటానికి? పెద్దగా అంటే ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు అలవాటేనండి. అంటే రెగ్యులర్‌గా మాట్లాడడం బట్ ఆ స్లాంగ్ తెలుసు, నాకు ఐడియా ఉంది. ప్లస్ మా డైరెక్టరు డబ్బింగ్ దగ్గర చాలా ఒక్కొక్క వర్డ్ తన దగ్గరుండి అలా ప్రాక్టీస్ చేసి చెప్పారనమాట. అండ్ మూవీ చాలా ఫిలాసాఫికల్‌గా అనిపిస్తుంది. సో, దాని గురించి ఏమైనా చెప్తారా? అంటే అలా అనిపించింది ట్రైలర్ చూసాక. డార్క్ కామెడీ అండ్ ఫిలాసాఫికల్ విచ్ ఈస్ ఎ న్యూ జానర్. తెలుగులో బాగా ట్రై చేస్తున్నారు. కానీ పెద్దగా క్లిక్ అవ్వని జానర్ డార్క్ కామెడీ. సో, మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నారా? ఇది బావుంటది ఖచ్చితంగా అని? అస్సలు చాలా బ్యాడ్ ఫీలింగ్ ఉందండి. ఎందుకు తీసాం అనుకుంటున్నాం. అనవసరం ఎందుకు రిలీజ్ చేస్తున్నాం అనుకుంటున్నాం ఇప్పుడు. అదే సార్. ఆ ఫిలాసాఫికల్ అండ్ ఆ స్టోరీ లేదండి, కాబట్టి చాలా అందరూ ప్రతి సినిమా మనం నమ్ముతాం. బాగా రావాలని అనుకుంటున్నాం. ఆయనకి ఇవ్వకండి, మీరు చేతిలో ఉంచండి. బాగా రావాలని అనుకుంటాం. సో కొత్తగా ట్రై చేయాలి అని మాకు ఒక చిన్న ఆశ పుట్టి, రెగ్యులర్ సినిమాలు చూడట్లేదు ఎవరు. చిన్న సినిమా అంటే మటుకు డెఫినెట్గా కొత్తగా ఉండాలి. దాని గురించి ఆ ప్రయత్నం చేసాం అందరం. సో డెఫినెట్గా వీఆర్ హ్యాపీ అండి. రేపొద్దున రిలీజ్ అయ్యాక ఐ థింక్ యూ ఆల్ లైక్ ఇట్. మీరు అడుగుతారని ఆయన చూస్తున్నారండి. చూస్తే నాకు చాలా భయంగా ఉంది. అంటున్నారు సార్, అడిగేసంగా ఇంటర్వ్యూ అయిపోయింది కదా. అయిపోయింది యాక్చువల్గా. కానీ అది సరే కానండి, సీరియస్లీ అంటే ఇలాంటి ఒక మంచి కాన్సెప్ట్తో ఉన్న సినిమాని, చిన్న సినిమాని జనాల దగ్గర తీసుకెళ్లాలంటే ఒక బిగ్ సపోర్ట్ చాలా అవసరం. ఇప్పుడు బలగం అనే సినిమా దిల్రాజు గారి దగ్గర చేరింది కాబట్టి జనాల దగ్గర చేరింది. చాలా గట్టిగా ప్రమోట్ చేసి వాళ్ళు దాన్ని హోల్డ్ చేసి ఇవన్నీ చేయాలి. సో ముందు మీరు ఆ దిశగా ఏ ప్రయత్నం చేయలేరా ఈ సినిమాకి? అంటే అలాంటి ఒక పెద్ద సపోర్ట్ని తెచ్చుకునేలాగా చాలా హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇండస్ట్రీలో. అంటే ఒకటే అండి, కొంచెం దానికి తగ్గట్టు కంటెంట్, సాంగ్స్ అన్నీ బాగున్నప్పుడు, మ్యూజిక్ బాగుంది, టీజర్ బాగుంది, ఈ కూడా హెల్ప్ అవుతాయండి జనరల్గా. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు రానా గారు హెల్ప్ చేశారు. ఈ హెల్ప్ బయట మార్కెట్ బయట అది ఇదే మీరు ఎన్ని రేపొద్దున పేపర్లు వస్తాయి, టీజర్లు వస్తుంటాయి, సాంగ్స్ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది, ఏదో కొత్తగా ఉంది. నాకు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక పోస్టర్ 10 పోస్టర్లు ఉన్నప్పుడు ఈ పోస్టర్ చాలా బాగుంది, డిజైన్ బాగుంది, ఎవరిది, కొత్త వాళ్ళది అయితే ఎవరిది అని చూస్తాను నేను ఆగి. మిగతా 8 ఒకలాగే ఉంటాయి. పెద్ద స్టార్లు ఉంటే అది వేరే. సో చిన్న సినిమాలు ఇది బాగుంది, అక్కడి నుంచి నేను అనుకుంటా. మళ్ళీ నేను టీజర్ బాగుంది అనుకుంటే ఈ సినిమా చూద్దాం అనుకుంటాను. సో అదే మిగతాదంతా మీరందరూ హెల్ప్ చేసి పెట్టాలి అంతే. ఈ సినిమాని తీసుకెళ్ళాలి అంటే అందరూ దిల్ రాజులు దొరకరు కదండి. దిల్ రాజులు ఉండరు అందరూ, వేణుకున్న సపోర్ట్ అందరికి దొరకదు. సో ట్రై చేశారా? ట్రై చేయకుండా నీ మాట అంటున్నారు. ట్రై చేయలేదండి, అవసరం లేదు ఈ సినిమాకి డెఫినెట్గా. సో అది అంటే మీకు ఈ సినిమాకి మీకు సంబంధించిన వరకు పెద్ద సపోర్ట్ అవసరం లేదు అనుకుంటారు అంతే కదా? అంతేనండి, డెఫినెట్గా. మీకు మీరందరూ సపోర్ట్గా అని డిసైడ్ అయిపోయారు. మీడియా దీన్ని తీసుకెళ్తుందని పవర్ఫుల్ కాబట్టి మీ సపోర్ట్ ఉంటే ఈ సినిమా, చిన్న సినిమాకి ముందు వెళ్తుందని ఫీలింగ్లో ఉన్నాను నేను యాక్చువల్గా. మద్రాస్ ఇద్దరు ఉన్నారు కదా ఆయన మొత్తం ఇదే పూనుకున్నారు మొత్తం ఈ సినిమాలో, అన్ని సాంగ్స్ కానీ ప్రతిదీ ఆయన సపోర్ట్ బాగా ఉంది మాకు యాక్చువల్గా. ఇంకా అలాగా మాకు రానా సపోర్ట్గా ఫస్ట్ పోస్టర్ కూడా తనే, ఫస్ట్ లుక్ తనే రిలీజ్ చేశాడు. అలాగే ట్రైలరు, టీజరు మన విశ్వక్ జైన్ చేశారు. సో వాళ్ళందరూ చేశారండి, చాలా హెల్ప్ చేశారు. డైరెక్టర్ గారు నమస్తే సార్. నమస్తే. యూట్యూబ్లో చూస్తే పర్సనల్గా చూస్తున్నాను ఈరోజు. నాకు కూడా భయం వేస్తుంది కొంచెం. చాలా ఫ్యాన్ సార్ నేను. నన్ను భయపెడుతున్నాను సార్, ఇది అడగడానికి భయం నిశాంత్ వేస్తుంది గారికి. మీ అందరూ అలా చెప్పడం వల్ల నేను అడగడం, నేను ముందు భయపడుతున్నాను. కొంచెం ఇదే ఉంది. కొంచెం చిన్న క్వశ్చన్ అడగండి సార్ ప్లీజ్. అంటే మామూలుగా టఫ్ కాకుండా చిన్న క్వశ్చన్ కదా, చిన్న షార్ట్గా. నేను సినిమా బాగా వచ్చిందా? ఆ సినిమా బాగా వచ్చింది సార్. అంతే అదే చిన్న క్వశ్చన్ కదా, సినిమా చాలా బాగా వచ్చిందా? చాలా బాగా వచ్చింది సార్. అందుకని సరిపోయింది చిన్న క్వశ్చన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బ్రహ్మాజీ గారు, అయితే పోస్టర్ ప్రకారం చూస్తే బతికుండగానే తాతగారిని ఎత్తేస్తున్నారు. ఏంటి అసలు ఆ సీన్? అంటే సీన్ అందుకే మొత్తం కదా కొత్త కాన్సెప్ట్ అన్నాను. అందుకే అది చూస్తే మీరు 20 ముందు, మీకు రిలీజ్ ముందు మీకే చూపిస్తాం, మీకు తెలిసిపోద్ది అందుకని. అంటే ఇప్పటి వరకు పోలీస్ రోల్ కావచ్చు, ఏదో పిఏగా కావచ్చు, ఇలా చాలా రోల్స్ చేశారు. ఇది డిఫరెంట్ రోల్. అవునండి. దీని తర్వాత ఇవే రోల్స్ క్యూ కడితే ఏం చేస్తారు? నాకు ఆ అదృష్టం లేదండి. ఇది కట్ చేస్తే మళ్ళీ నేను సలార్ 2లో ఉంటాను, ఇది కట్ చేస్తే పుష్ప 2లో ఉంటాను. సో రోల్స్ మారిపోతుంటాయి. 3లో ఉంటాను, మళ్ళీ దేవరా 2లో ఉండొచ్చు, చెప్పలేం. అందుకని మా క్యారెక్టర్లు మారిపోతాయి నాకు. అందుకని చిరంజీవి గారి సినిమా అంట, అందులో కూడా ఉన్నాను. సో
అయితే మీకు ఒక ఊరి వ్యక్తిగా ఆ గెటప్ చాలా సెట్ అయింది. బేసికల్లీ మేము చాలా రోల్స్ మిమ్మల్ని చూసాం. బట్ ఇలా చూస్తున్నప్పుడు కూడా బ్రహ్మాజీ ఇలా ఉన్నాడు అలా ఫీల్ రాలే. ఒక రియల్‌గా ఊరి వ్యక్తి ఎలా అయితే ఉంటారో ఒక విలేజ్ పైగా తెలంగాణ. సో చాలా బాగా సెట్ అయిందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అలాగే. మంచి కాంప్లిమెంట్ ఇది. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ నేను పెద్ద క్వశ్చన్ అడగొచ్చా? మీరు అడగచ్చు సార్ అంటే కొంచెం భయం, మీరు నో ప్రాబ్లం. ఈయన పాపను వదిలేస్తాడు ఆయన, తెలీదా? అయ్యో సారీ మేడం. అయితే చిన్న క్వశ్చన్ అడగండి మేడం ప్లీజ్. సినిమా చాలా బాగా వచ్చింది మేడం. ఒకటే ఆన్సరా? ఒకే ఆన్సర్ తో ప్రిపేర్ అయ్యి వచ్చారా? 21st రిలీజ్ మేడం. అంటే సేమ్ క్వశ్చన్ అడిగానా, సేమ్ ఆన్సర్ ఇస్తారా? లేదు సారీ మేడం, సరే మేడం. సో అంటే రైతుల మీద చెయ్యాలి అని ఎందుకు అనిపించింది అంటే, బేసికల్లీ మనం చూస్తుంటే కూడా ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో అయితే ఎవరైనా సరే ఇంజనీర్ కావచ్చు, ఏదన్నా అవ్వాలనుకుంటారు. కానీ ఒక రైతు అవ్వాలని కూడా రైతు కొడుకుని రైతుగా చూడాలని కూడా అనుకోడు. సో ఇలాంటి ఇన్సిడెంట్లు ఏమన్నా తెలంగాణలో చూసి మీరు ఏమన్నా గవర్నమెంట్కి కావచ్చు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మీరు పర్సనల్గా ఈ స్టోరీ ఎందుకు ఎంచుకున్నారు అసలు? మెసేజ్ అంటూ ఏం లేదు మేడం. యాక్చువల్ ఒక చిన్న స్కీమ్ ఉంది గవర్నమెంట్ది. సో దాన్ని బేస్ చేసుకొని చేసింది అనమాట. దానికి సంబంధం ఏముండదు. సో వాటి ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని స్క్రిప్ట్ చేసుకొని చేసింది మేడం. సో రైతు అని కూడా కాదు, ఒక నార్మల్ ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక నార్మల్ ఒక విలేజ్లో ఉండే చిన్న ఫ్యామిలీ, వాళ్ళ స్ట్రగుల్స్, ఒక టైంలో ఒక డిసిజన్ తీసుకోవాల్సి వస్తే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంతవరకు వెళ్తారు, సో ఏం డిసిజన్ తీసుకున్నారు అనేది స్టోరీ మేడం యాక్చువల్లీ. సో రచ్చ రవి గారు, హాయ్ అండి. మైసెల్ఫ్ హేమమాలిని అండి. ఇక్కడ హేమమాలిని, అవును, మంచి హీరోయిన్ పేరు. అవునవును. ధర్మేంద్ర ఇంకా రాలేదు, అందరు ధర్మేంద్ర కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే అపార్ట్ ఫ్రమ్ దట్, ఇందులో మీరు చాలా వైలెంట్గా కనిపించారు. ఇందాక ట్రైలర్లో ఎవరినో బాటిల్ బదులు కొట్టి మరి ఏసెస్తాకి వెళ్ళిపోతారు అన్నట్టు ఉన్నారు. ఎలా ఉంటుంది మీ క్యారెక్టర్ ఇందులో? మేడం, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, ఈ క్యారెక్టర్ నేను చూసుకోవాలనుకుంటున్నా. అంటే దర్శకులు మనల్ని చూసే కోణం అనేది నాకు చాలా సంతోషం అనిపించింది అన్నది స్టోరీ విన్నప్పటి నుంచి. గులాబీ సినిమా బ్రహ్మాజన్నకి ఎంత బెంచ్ మార్కో, దాని తర్వాత ఈ సినిమా అనేది బెంచ్ మార్కులు గుర్తుండిపోయే సినిమా అవుతుంది ఆమని గారికి. మీరు నన్ను నమ్మండి. ఇది మీరు అన్నారు కదా ఇందాక, మీ క్వశ్చన్కి కూడా ఆన్సర్. అంటే జనరల్గా నాకు కాకపోయినా రైతు సినిమా ఎందుకు తీసుకున్నాడని, మన సినిమా తీయడానికి రియల్ హీరోస్ కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. అది జవాన్ అవ్వచ్చు, కిసాన్ అవ్వచ్చు, ఎప్పటికీ హీరోసే వాళ్ళందరూ కూడా. రైతు అవ్వాలనుకోడు కాదు, రైతు అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఇండియాలో. ఎందుకంటే ఎక్కడైనా చెప్పుకోవడానికి నేను రైతు అని చెప్పుకుంటే ఎక్కడ అనేది చెప్పడం. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను రిజైన్ చేసి వచ్చి ఆర్గానిక్ ఫుడ్ అందజేయడానికి చాలామంది రైతులు అయ్యారు. ఇప్పుడే యూత్లో చాలామంది ఎకరాలు తీసుకొని మీరు చూడబోతారు. నేను చూసే కోణంలో ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఎంత గర్వంగా చెప్పుకుంటారో, స్టిల్ నేను ఫార్మర్ అని చెప్పుకునేటోళ్ళు చాలామంది వస్తారు, మనం చూస్తాం. అది కూడా ఒక ప్రొఫెషనల్గా ఒక ఇండియాలో మనం చూడబోతున్నాం మనం. అది నేను చూసిన కోణం అయితే అదే. ఫ్యూచర్ మొత్తం అదే. మీరు ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం కోసం, ఫుడ్ కోసం వెనక్కి ఎలాగైతే వస్తున్నామో, ఇప్పుడు చాలామంది అంటే నేను ఈ మధ్యలో అన్ని తినట్లేదు, అంటే నేను డైరెక్ట్ ఇంటికి వెళ్ళే తింటున్నా అనే ఆన్సర్లు ఎలా వినపడుతున్నాయో, ఫుడ్ కోర్ట్లు ఎన్ని స్టార్ట్ అయినా ఇంటికి తిన్న 2 ముద్దలను ఎలా చెప్తామో, మనకు అందజేసే రైతును రియల్ హీరో అని మనం చెప్పబోతున్నాం. ఈ సినిమా గురించి ఇంకొక లేనే మీ క్వశ్చన్ అడగకుండా నేను చెప్పేది ఏంటంటే, ఇది గొప్ప సినిమా, ఇది పెద్ద సినిమా, ఇది కాకుండా ఒక రైతు సినిమా. రైతు మీ ఇంట్లో ఉంటాడు, మా ఇంట్లో ఉంటాడు, అది పెదనాన్నగా అయి ఉంటాడు, తాత అయి ఉంటాడు, లేదా మన బాబాయ్ అయి ఉంటాడు. మన సమస్య వచ్చినప్పుడు, ఒంటరి అయినప్పుడు తీసుకునే డిసిషన్ అది మరణం దారితీస్తుంది. అలాంటి కోణమే ఈ సినిమాలో తీస్తే దాని నుంచి ఎలా బయటపడ్డరు, అసలు ఎటు దారి తీసింది అన్నది రైతు కుటుంబం మధ్యలో జరిగే సినిమా. ఆ 5 ఇంపార్టెంటే అక్కడ. నేను ఆ సినిమాలో ఇప్పుడు ఆ పోస్టర్లో నేను లేను, కానీ నా కథ చెప్పినప్పటి నుంచే నేను చూసినప్పుడు, డబ్బింగ్ చెప్పినప్పుడు సీన్లు చూసినా కదా. బ్రహ్మాజీ గారికి ఒక బెంచ్ మార్క్ సినిమా. ఆమని గారు అరే శుభలగ్నం తర్వాత మళ్ళీ మమ్మల్ని గుండె కత్తుకునే సినిమాలో కనపడ్డదని ఆమెకు మార్కులు పడతాయి, బ్రహ్మాజన్నకు మార్కులు పడతాయి, ఎంటైర్ ఫ్యామిలీకి మార్కులు పడతాయి. ఇవన్నీ దయాన్న, ఆ తర్వాత ప్రొడ్యూసర్కు అందరికీ మార్కులు పడతాయి. ఇది మెయిన్ అవుతుంది.
యాక్చువల్లీ అడిగింది మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అని. నాది నేను చెప్పినా కదా మేడం, నాది నేను కొత్తగా వెయిట్ చేస్తున్నా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్. నేను ఇది చూస్తే ఒక బొమ్మ ఇంకొక బొమ్మ తెస్తుంది, ఒక క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ తెస్తుంది, అలా ఈ సినిమా నాకు ఇంకొక క్యారెక్టర్ తెచ్చిస్తుంది. అదే అదే అర్థమైపోయింది, ఇప్పుడు కవర్ అయిపోయింది. కవర్ చేశారు అంతే, అంతే తప్పించి వేరే ఏం లేదు. సో బ్రహ్మాజీ గారు, చెప్పాలనుకున్నారు ఇంకా మాట్లాడలేదు ఇప్పటివరకు ఆయన, అందుకని. సో బాపు ఏ ఫాదర్ స్టోరీ కదా, మీ ఫాదర్తో మీకున్న ఒక బ్యూటిఫుల్ మెమరీని షేర్ చేసుకోండి. బ్యూటిఫుల్ మెమరీ అంటే మా ఫాదర్ నేను సినిమా ఇండస్ట్రీలోకి వస్తానంటే వెంటనే పంపించడం బ్యూటిఫుల్ మెమరీ. బ్యాక్గ్రౌండ్ లేదు, సినిమా వాళ్ళు ఎవరో తెలియదు, మరి వెళ్ళి చేయరా బాగుంది, ఒక 1 year ట్రై చేసుకుని వచ్చే కుదిరితే చూడు అన్నారు. లక్కీగా ఇక్కడ ఉన్నాను ఈరోజు, ఆయన బ్లెస్సింగ్స్ అంతే. బ్రహ్మాజీ గారు సార్ సార్ అంటే చాలామంది మాట్లాడుతూ ఇది మీకు బెంచ్ మార్క్ అన్నారు. ఇందాడ రానా గారు కూడా మాట్లాడుతూ నేను షాక్ అయినా, సార్ ఏంటి సార్ క్యారెక్టర్ అంటే నన్ను నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఏంటి సార్ ఈ పిఏ పోలీస్ క్యారెక్టర్ ఇవన్నీ చేసి ఏమన్నా బోర్ కొట్టి కొంచెం మీలో మీరు చేంజ్ ఏమన్నా రియలైజ్ అయ్యారా ఏదైనా విషయంలో పర్టికులర్గా? పర్టికులర్గా ఏమీ లేదండి. అంటే నాకెవరో యాక్చువల్గా కొంచెం ఏజ్డ్ రోల్స్ ఇవ్వట్లా, డైరెక్టర్ అడుగుతున్నాను ఇంకో 10 ఏళ్ళ. అంటే వాళ్ళు ఇంకా మిమ్మల్ని కుర్రోళ్ళలాగానే చూస్తున్నారేమో సార్, ఇంకా మీరు అదే అందుకని వద్దు 10 ఏళ్ళు ఆగమంటున్నారు. ఇంకా 10 ఏళ్ళు ఆగడం ఏంటారు బాబు, ఉంటానో లేదో నాకు తెలియదు, ముందు కొంచెం ఓ ఏజ్డ్ క్యారెక్టర్ ఇమ్మని అడుగుతున్నా. సరే వాళ్ళు అంతకు ఇష్టపడట్లా. అటువంటిది నేనే చేసేస్తే ఇలాంటిది అవకాశం వచ్చింది, లక్కీగా దయ వచ్చి చెప్తే వెంటనే నేను గ్రాప్ చేసి నేను చేశాను. అప్పుడు చూస్తారు కదా, దెన్ దే గెట్ ఇన్స్పిరేషన్, ఓకే బ్రహ్మాజీ బాగున్నాడు ఈ గెటప్లో అని. అది అంతేగాని ఇలాగ ఏడుపు కొట్టి క్యారెక్టర్ చేస్తూ కూర్చోవడానికి అనుకుంటలేదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేద్దామని. డన్ సార్, ఆల్ ది బెస్ట్. బ్రహ్మాజీ గారు, మీరు అంటే మీరు ఇందాక అన్నట్టుగా హై బడ్జెట్ 100 కోట్లతో తీసే సినిమాల్లోనే ఉంటారు అండ్ మీడియం బడ్జెట్ సినిమాల్లో ఉంటారు. యూ హ్యాడ్ యువర్ ఓన్ మార్క్, మంచి ఈజ్ ఉన్న యాక్టర్గా ప్రతి క్యారెక్టర్ బాగుంటుంది మీరు చేసింది. సినిమాకి హెల్ప్ కూడా అవుతాయి మీరు చేసిన క్యారెక్టర్లు. బట్ ఈ సినిమా ఇప్పుడు ఇందాక చూసిన విజువల్స్లో చాలా స్ట్రిక్ట్ పెర్ఫార్మెన్స్లో ఉన్నారు, అంటే అకార్డింగ్ టు ద క్యారెక్టర్. మీరు ఈ క్యారెక్టరైజేషన్ హ్యాండిల్ చేసిన టైంలో వాట్ ఆర్ యువర్ బెస్ట్ ఛాలెంజెస్ అండి, మెంటల్గా కానీ లేకపోతే దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో కానీ? అంటే ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు పక్కన యాక్టర్, ఆయన తెలంగాణ చెప్పక్కర్లే ఆయనకి, ఆయన మాట్లాడేది బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది, డైలాగ్ చెప్తున్నట్టు ఉండదు. ఇటుపక్క కామినీ గారు యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు, మధ్యలో నేనే కంగారు పడేవాడిని, ఎలాగా వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసి చాలా న్యాచురల్గా ఉండాలి. అది కొంచెం కష్టమైంది. తర్వాత ఇంకా నా మీద దయ చూపించి కొంచెం మౌలు చేశాడు. 2-3 days తర్వాత నాకు అలవాటు అయిపోయింది, సో బాగానే చేశాను. కష్టం అంటే కష్టం ఇష్టపడి చేసినప్పుడు కష్టం కాదండి, ఇష్టపడే చేసాం. ఈ సినిమాలో అన్ని ఫెసిలిటీస్ లగ్జరీలు ఏమి లేకుండా కావాలని అందరం ఒకే చోట ఉండి ఇంచుమించు ఒకే ఊర్లో ఉంటూ క్యారవాన్ లేకుండా సరదాగా ఎంజాయ్ చేశాం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్. అండ్ మీరు అనుకున్నది మీకు డ్రా అయిందండి, అంటే మీ ఒక సాటిస్ఫాక్షన్ కోసం అని చేశానని చెప్పారు కదా? 100% అండి. ఇప్పుడు ఏమంటారంటే ఆత్మ సంతృప్తి అది అయ్యిందండి. రేపొద్దున రిలీజ్ అయిన తర్వాత జేబు కూడా నిండాలని, జాబ్ సాటిస్ఫాక్షన్ అని. అది మీరు అందరూ మా ప్రొడ్యూసర్ గారికి డబ్బులు ఇస్తే ఆయన నాకు ఇస్తారు. మీ క్లెయిమ్ బాగుంది, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. టీం అంతటికి గుడ్ లక్ అండి, ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. సార్ శ్రీధర్ గారు, అంటే మీరే ప్రొడ్యూసర్ కదా, అంటే మీకు ఒక టేస్ట్ అది ఉంటుంది, అంటే ఈ సినిమా చూసినప్పుడు మీకు నచ్చిన అంశం ఏంటి, మీ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడానికి రీజన్ ఏంటి? జనరల్గా ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సినిమా అండి, సినిమా నచ్చింది బేసికలీ. అండ్ ఇలాంటి సినిమాకి ఒక చిన్న చెయ్యి వేయాలి అని అనిపించింది అనమాట. డెఫినెట్లీ కరెక్ట్గా పొజిషనింగ్ చేస్తే ఒక మంచి అవార్డ్ విన్నింగ్ సినిమా అనిపించింది నాకు. అండ్ మనం అంతా ఫస్ట్ మనీ అదంతా పక్కన పెట్టి మనం ఒక చెయ్యి వేయాలి అని. ఇంతకుముందు కూడా చాలా చిన్న సినిమాలకు చేసాము, అలా ఈ సినిమాకి అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్. దే డిడ్ ఫెంటాస్టిక్. అంటే ప్రతి వాళ్ళు చాలా కష్టపడి చాలా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టారు కదా, మన సైడ్ నుంచి ఒక చిన్న ఎఫర్ట్ పెడదాం అంతే. దట్స్ ద ఓన్లీ రీజన్. సుధాకర్ రెడ్డి గారు సార్ చెప్పండి సార్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా సినిమా వాళ్ళు, మీరు గ్రౌండ్లోంచి వచ్చారు. ఈ కథ కూడా గ్రౌండెడ్ స్టోరీ. అవును సార్. విలేజ్లో
ఇలాంటి పరిస్థితిని, ఇలాంటి సంఘటనని ఎప్పుడైనా చూసారా మీరు? అంటే దీంట్లో పాయింట్ తెలుసు కదా మీకు. నిజంగా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న ఫ్యామిలీ కానీ అలాంటి పరిస్థితుల్లో చూశాను సార్. ఉమ్. కొన్ని ప్రతి ఇంట్లో ఈ సమస్య ఉంటుంది. ఆ సమస్య ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్ పరిష్కారం తీసుకున్న చూడలేదు సార్. ఉమ్. అంటే అక్కడ కనుక వెళ్ళొచ్చు, కానీ ఇది సినిమా కనుక బయటకు వచ్చింది కథ, కానీ కుటుంబాలు జరిగే కథ అని చెప్పారు కదా పక్కింటోనికి. ఏవాడి సమస్య వాడు చదువుకుంటారు కనుక ఇక్కడ సినిమా కనుక చెప్పవలసి వస్తుంది అంతే సార్. శ్రీధర్ గారు